టైటన్స్ ఈ సీజన్లో వరుసగా మూడో విజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందా? అండ్ ఇరు జట్టుల స్టార్టింగ్ 7 ఏంటి, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటి, తెలుగు టైటన్స్ మాస్టర్ ప్లాన్ ఏంటో మనం ఇవాళ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కిందనే కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ కబడ్డీ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ ఖచ్చితంగా ఇలాంటి క్వాలిటీ కంటెంట్తో మనమైతే రోజు వస్తాం గైస్. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ముందుగా చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ ముంబై మీద గెలవాలంటే ఒక మాస్టర్ ప్లాన్తో రావాలి. అజిత్ చౌహాన్ లాంటి రైడర్ని తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేయాలి ఈరోజు మ్యాచ్లో. గత సీజన్లో చూసుకున్నట్లయితే అజిత్ చౌహాన్ని ఈజీగా ట్యాకిల్స్ అయితే వేసేది మన తెలుగు టైటన్స్. అండ్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ డిఫెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈ ఇయర్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈరోజు మ్యాచ్లో శుభం షిండే మీద కొంచెం ప్రెజర్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అజిత్ చౌహాన్ కొంచెం లెఫ్ట్ రైడర్ కాబట్టి మనకి శుభం షిండే మీద మనకి కొంచెం ప్రెజర్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అజిత్ చౌహాన్, శుభం షిండే ఈరోజు మ్యాచ్ అయితే ఉండబోతుంది. అండ్ వీళ్ళిద్దరిలో మనకి గెలిచేది ఎవరో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అజిత్ పవార్ ఉన్నాడు కాబట్టి శుభం షిండే ట్యాకిల్ వేస్తే కనుక అజిత్ పవార్ ఈజీగా మనకి డాషెస్ అయితే ఇస్తాడు అజిత్ చౌహాన్ని. మరి ఇది తెలుగు టైటన్స్ మాస్టర్ ప్లాన్. ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే డిఫెన్స్లో ఈరోజు స్ట్రాంగ్గా ఉండాలని అజిత్ చౌహాన్ని టార్గెట్ చేయాలి అంటే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అనిల్ లాంటి వాళ్ళ యంగ్ రైడర్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ అతన్ని కూడా మన తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేయాలి. ఇకపోతే ఇప్పుడు ఇరు జట్ల స్టార్టింగ్ 7 ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం రండి గైస్. ముందుగా యు ముంబా స్టార్టింగ్ 7 చూసుకున్నట్లయితే అజిత్ చౌహాన్, సునీల్ అండ్ రింకు, పరమేష్, ఇంకా సందీప్, రోహిత్, ఇంకా లోకేష్ అయితే కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ సందీప్ బదులుగా మనకైతే అనిల్ లాంటి ప్లేయర్ని మనకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది యు ముంబై అయితే. అండ్ అనిల్ అయితే లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సందీప్ బదులుగా మనకి అనిల్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి స్టార్టింగ్ 7లో ఏమైనా మార్పులు చేస్తుందా యు ముంబై అనేది ఇంకా డౌట్గానే ఉంది. ప్రస్తుతం ఇప్పటికైతే సందీప్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మిగతా స్క్వాడ్ అంతా సేమ్ టు సేమే ఉండబోతుంది. అండ్ ముంబై స్క్వాడ్ చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ సునీల్ అయితే ఈ స్క్వాడ్తో చాలా మంచి క్యాప్టెన్సీ చేస్తున్నాడు. అజిత్ చౌహాన్ మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ అనిల్ అనే ప్లేయర్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. డిఫెన్స్ కూడా చాలా మంచి సాలిడ్గా ఉంది. రింకు లాంటి మంచి డిఫెండర్ అయితే ఉన్నాడు వాళ్ళకైతే. అండ్ లోకేష్ కూడా ఇప్పుడు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు యు ముంబై టీంలో. మరి మీరు అనుకుంటున్నారు యు ముంబై స్క్వాడ్ చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను గైస్. అండ్ యు ముంబై స్టార్టింగ్ 7 ఈ విధంగా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్లో. ఇకపోతే మన తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రండి గాయస్. ఇక్కడ తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 చూసుకున్నట్లయితే కెప్టెన్ విజయ్ మాలిక్, శుభం షిండే అండ్ భరత్ హుడా అండ్ అంకిత్ జగ్లాన్ అండ్ అవి దుహాన్, అజిత్ పవార్, చేతన్ సాహుల్ లాంటి సాలిడ్ టీం అయితే కనిపిస్తుంది మన తెలుగు టైటన్స్కి. లాస్ట్ 2 మ్యాచెస్లో ఈ స్క్వాడ్తోనే మన తెలుగు టైటన్స్ అయితే ఆడడం జరిగింది. అండ్ ఈ స్క్వాడ్లో ఎటువంటి చేంజెస్ అయితే ఉండే అవకాశాలు అయితే లేవు. అండ్ మనకి అజిత్ చౌహాన్ లాంటి ప్లేయర్ని టార్గెట్ చేయాలి అంటే మనకి శుభం షిండే మీద అండ్ అజిత్ పవార్ మీద ఈరోజు ప్రెజర్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళిద్దరు కనుక కరెక్ట్గా ఆడితే ఈ మ్యాచ్లో అజిత్ చౌహాన్ని ఆపే అవకాశాలు ఉన్నాయి. అండ్ అనిల్ లాంటి ప్లేయర్ ఉన్నాడు కాబట్టి అతన్ని కూడా ఆపాలంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే ఈరోజు సెట్ అవ్వాలి. అండ్ ఈరోజు సెట్ అవుతే కనుక తెలుగు టైటన్స్ డిఫెన్స్లో తెలుగు టైటన్స్ అయితే ఈరోజు మ్యాచ్ అయితే గెలుస్తుంది. స్టార్టింగ్ 7 ఈ విధంగా ఉంది తెలుగు టైటన్స్ డిఫెన్స్ అనేది అండ్ అఫెన్స్ అనేది. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7లో ఎటువంటి మార్పులు చేయాలి, లేకపోతే ఈ స్టార్టింగ్ 7తో వెళ్తే బెటర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను కూడా తెలుసుకుంటాను గైస్. అండ్ ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ గెలవాలి అంటే అజిత్ చౌహాన్ని ఎంతసేపు బయటను పెడితే అంత మంచిది మన తెలుగు టైటన్స్కి. అండ్ ఇప్పుడైతే భరత్ హుడా, విజయ్ మాలిక్, చేతన్ సాహు చాలా మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి అండ్ ముంబై మీద మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. విజయ్ మాలిక్కి ఈజీగా పాయింట్స్ అయితే తీసుకువస్తాడు. అండ్ సునీల్ మీద కూడా చాలా మంచి ట్రాక్ రికార్డ్ అయితే కనిపిస్తుంది విజయ్ మాలిక్ అయితే. అండ్ భరత్ హుడా ఈ మ్యాచ్లో రెడ్ హాట్ ఫామ్లో ఖచ్చితంగా రావాలి. అండ్ హ్యాండ్ టచెస్ చేస్తే కనుక ముంబై డిఫెన్స్ అనేది తడబడే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ముంబై టీంను కూడా మనం అయితే తీసిపోలేం, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వాళ్ళు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ అజిత్ చౌహాన్ని ఖచ్చితంగా ఈ మ్యాచ్లో టార్గెట్ చేయాలి. అండ్ సునీల్ మనకైతే చాలా మంచి మైండ్ సెట్తో ఉన్నాడు. అండ్ అతన్ని కూడా మనకైతే టార్గెట్ చేయాలి మన తెలుగు టైటన్స్ రైడర్స్ అయితే. అండ్ వాళ్ళిద్దరినే టార్గెట్ చేస్తే సగం మ్యాచ్ అనేది అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ముంబై మీద లాస్ట్ సీజన్లో మన తెలుగు టైటన్స్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ సీజన్లో గెలిచేసింది తెలుగు టైటన్స్ అయితే. 2 మ్యాచ్లు కూడా తెలుగు టైటన్స్ అయితే మనకైతే
బీట్ చేసింది యు ముంబై మీద. మరి ఈ సీజన్లో లాస్ట్ సీజన్ కన్నా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కాబట్టి అండ్ ఈ సీజన్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ముంబై మీద అనేది మనం అయితే తెలుసుకుందాం. అండ్ అనిల్ లాంటి రైడర్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా ఖచ్చితంగా టార్గెట్ చేయాలి. వాళ్ళ మీద కూడా మంచి ప్లాన్ అయితే వెయ్యాలి. బెంగళూరు మీద అయితే అజిత్ చౌహాన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ అతనితో పాటు మంచి అనిల్ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చాడు. డిఫెన్స్లో కూడా వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ వాళ్ళని ఆపాలి అంటే తెలుగు టైటన్స్ అయితే క్లియర్ మైండ్ సెట్తో లాస్ట్ మ్యాచ్ మనకైతే బెంగాల్ వారియర్స్తో ఏ విధంగా ఆడారు, టీమ్ ఎఫెక్ట్ ఇచ్చారు, ఈ మ్యాచ్లో కూడా అదే విధంగా టీమ్ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. అండ్ ఈ మ్యాచ్లో శుభం షిండే మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అండ్ అజిత్ పవార్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఇక రైడర్స్ చూసుకున్నట్లయితే సునాయాసంగా పాయింట్స్ అయితే తీసుకురావాలి. లాస్ట్ మ్యాచ్లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఈ మ్యాచ్లో కూడా ఆ విధమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అప్పుడే మన తెలుగు టైటన్స్ అయితే గెలుస్తుంది. అజిత్ చౌహాన్ని ఎంతసేపు బయటను పెడితే అంతసేపు మన తెలుగు టైటన్స్ అయితే మ్యాచ్లో ఉంటుంది. అజిత్ చౌహాన్ని ఖచ్చితంగా బయటను పెట్టాలి. అప్పుడే మన తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో ఈ మ్యాచ్ అయితే గెలుస్తుంది, హ్యాట్రిక్ అయితే సాధిస్తుంది. అండ్ టేబుల్లో మనకైతే టాప్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా అంకిత్ జాగ్లాన్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఈ మ్యాచ్లో అతను కూడా ప్రెజర్ లేకుండా ఆడాలి. ఎందుకంటే మన తెలుగు టైటన్స్ పాజిటివ్ ఇంటెంట్తోనే దిగుతుంది. ఎందుకంటే విన్నింగ్ స్ట్రీక్లో ఉన్నారు కాబట్టి మంచి పాజిటివ్ ఇంటెంట్తోనే ఉన్నారు. అండ్ మరి ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎటువంటి స్ట్రాటజీతో వస్తే మన తెలుగు టైటన్స్కి బెటర్ కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. స్టార్టింగ్ 7లో ఎటువంటి మార్పులు ఉండాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీరు కరెక్ట్ ఛానల్కి వచ్చారు. కబడ్డీ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ మీరు సపోర్ట్ చేసినట్టయితే మన కేడిపి స్పోర్ట్స్ అనేది ఒక బ్రాండ్గా ఎదుగుతుంది. ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తర్వాత కలుద్దాం. నేను మీ గడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.